ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థమవుతలేదు. వాడు నల్లి వండుకుంటూనే నీ మీ ఇష్టం అనుకుంటూనే వచ్చి వైషమ్యని చంపిండు. వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళ తిండి తినే చంపిండు. వాడేమో దర్జాగా పోయి జైల్లో కూర్చున్నాడు. ఇక్కడ శవాలు అవుతున్నాడు. వానండ చూసుకొని ఇంకా ఇద్దరు ముగ్గురు అట్లనే చేసి అట్లనే చంపారు. అసలు సమాజం ఎటుపోతుందో ఏమో కూడా అర్థమవుతలేదు. ఎవరిని ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా అర్థమవుతలేదు. ఏమో ఈ సమాజంలో. ఇప్పుడైతే కట్టెల పొయ్యి మీద మా మమ్మీ స్టైల్ చికెన్ ఎట్లా తయారు చేయాలో చూసుకుందాం. ఫస్ట్ గంజి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని అవి వేడైన తర్వాత మసాలా దినుసులు ఆనియన్స్ వేసుకొని తర్వాత కొంచెం పసుపు కొంచెం తర్వాత చికెన్ వేసుకొని కలుపుకున్నాక మళ్ళీ కొంచెం చికెన్ వేసి మూత పెట్టి కొంచెం కలర్ చేంజ్ అయ్యి వాటర్ వచ్చిన తర్వాత కారం వేసి కొన్ని వాటర్ పోసి మూత పెట్టి ఉడికిన తర్వాత కొంచెం మసాలా వేసుకొని దించుకోండి. అంతే 10 minutes చికెన్ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా చాలా ఈజీగా అయిపోతుంది.